తెలంగాణ రాష్ట్ర అప్పు 2,21,000 కోట్లకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కేసీఆర్ బండారం కాగ్ బట్టబయలు చేసిందని, కాగ్ రిపోర్ట్పై చర్చించడానికి అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లుగా చేస్తున్న అవకతవకలను కాగ్ కళ్లకు కట్టిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 4 ఏళ్ల పాలనలోని తప్పులను, అవినీతిని కాగ్ ఎత్తి చూపిందని పేర్కొంది. హన్మకొండలోని అశోక హోటల్లో కాగ్ అద్దంలో కేసీఆర్ అబద్దాలు అనే అంశంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కో గ్రామానికి సగటు అప్పు 21 కోట్ల రూపాయలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై అప్పు 63,000కు చేరిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు 2,21,000 కోట్ల రూపాయలు. అప్పుడప్పుడు కేసీఆర్, కేటీఆర్ మేమే నెంబర్ 1 అంటుంటారు. నెంబర్ 1 ఏంటి ఈ రాష్ట్రంలో 4 ఏళ్ళు వీళ్ళు చేసిన ఘనత అంటే అప్పు తీసుకురావడంలో మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి మార్టిగేజ్ చేసి అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసినా కేసీఆర్ మాత్రం కావాలని తప్పులు చేస్తున్నారంటూ కాగ్ తేల్చిందని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందని కేసీఆర్ అంటుంటే 5,392 కోట్ల లోటు ఉందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. కేసీఆర్ ఆర్థిక మంత్రి, ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక సలహాదారులపై కేసులు పెట్టాలన్నారు ఉత్తమ్. లోటు బడ్జెట్ ని మిగులు బడ్జెట్ గా చూపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత అప్పులు తీసుకోవడానికి, అదేవిధంగా అడ్డగోలుగా బ్యాంకుల దగ్గరికి ఎవడప్పిస్తే వాళ్ళ దగ్గర పోయి బడ్జెట్ మాకు ఎక్సెస్ ఉంది, మాకు అప్పు ఇవ్వని చెప్పి అప్పు తెచ్చుకొని కాంట్రాక్టర్ల పేమెంట్ల కోసం, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కకృతి కోసం ఈ మొత్తం ఎక్సెసైజ్ అని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ వచ్చాక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించింది.